నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆకస్మిక తనిఖీలతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రభుత్వ సేవలు గాడిలో పెడుతున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ జగ్గంపేట పిహెచ్సిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్ని విభాగాల్ని పరిశీలించిన కలెక్టర్ వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయి అన్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డులో ఉన్నవారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భోజనం గురించి అడగడం జరిగింది. భోజనం వాళ్ళు సరిగా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకరిద్దరిని అడగడం జరిగింది. పేషెంట్స్ని అడిగాం, డాక్టర్స్ని కాదు, సిబ్బందిని కాదు. పేషెంట్స్ అడిగితే పేషెంట్స్ దే వర్ హ్యాపీ విత్ ద ఫుడ్ బీయింగ్ గివెన్. రిగార్డింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ డిలే బట్టి వస్తుంది చెప్తున్నారు. అది ఒకసారి తెలుసుకుంటాను. నాకు పూర్తి వివరాలు లేదు, చెప్పేదాకా నాకు అవగాహన లేదు. డెఫినెట్గా అది కూడా పరిశీలించి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరి చేయడం జరుగుతుంది.